మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 13th and 14th చాప్టర్స్ చదువుకోబోతున్నాం. శూరసేన మధురకు 2 క్రోశముల దూరమున యమునకు పడమటి కూలమందు 1000 కిష్కువుల వైశాల్యము గల వనమొకటి కలదు. ఇందు కొంత భాగము అరణ్యము, కొంత భాగము పెంచబడిన పండ్ల తోటలు. అందలి అరణ్య భాగము చిన్న కొండ నానుకొని ఉండును. కొండ మీదుగా ఒక దారి శంఖ వలయము వలె ఏటవాలుగా భూమి మట్టమునకు దిగివచ్చుచున్నట్లుండును. ఆ పర్వతారణ్య భాగములు మిక్కిలి పురాతనములు. అవి కృతయుగము నుండి ఉన్నవి అని ప్రతీతి. కృతయుగాంతమున అచ్చట మధువు అను రాక్షసుడు వసించెను. అతడు నరులను దారులు కాచి పట్టుకొనును. తటాలున మెడ నొక్కి చేతులు వెనుకకు విరిచి చెట్టు కొమ్మకు వ్రేలాడదీయుట నేర్చెను. చెట్టున కంటగట్టిన వెనుక గోళ్లతో చీల్చి గోరువెచ్చని జీవరక్తమును తాగుట అతనికి అలవాటు. రక్తమైపోయిన వెనుక దేహమును చీల్చి మాంసమును కత్తితో ఎముకల నుండి వేరు చేసి తన భార్యాపుత్రులకు చుట్టములకు పంచిపెట్టెడివాడు. ఆ మార్గమున మానవులు నడుచుటకు భయపడువారు. చాలా కాలము అది నిర్మానుష్యమైన మధువనము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. కృతయుగాంతమున కోసలములను పరిపాలించిన ఇక్ష్వాకు వంశీయుడగు ప్రసేనజిత్తు విష్ణుని అంశమందు ఉద్భవించి మధువును సంహరించి వనమును ఋషులకు ధారాదత్తము చేసెను. అప్పటి నుండి అది మధువనము అను తపోవనముగా మారెను. ఇప్ప పువ్వుల చెట్లు మధువనమున కొల్లలుగా పెరుగుచుండును. త్రేతాయుగమున కూడా మధువనము సూర్యవంశపు రాజుల పాలనలో ఉండెను. అందలి ఋషులకు పర్ణశాలలేర్పరచుట, తపస్సునకు వాసయోగ్యములైన సంభారములను సమకూర్చి పెట్టుట తమ పరిపాలనలోని భాగముగా సూర్యవంశపు రాజులు భక్తితో అనుష్ఠించి పూజ్యభావము వహించి ఉండిరి. మాంధాత పరిపాలనం వరకు అట్లే జరిగెను. తర్వాత తరముల ప్రభువులు ఆ వనమును గూర్చి అంతగా పట్టించుకొనలేదు. త్రసదస్యుడు అను సూర్యవంశపు రాజకుమారుడొకడు తన రాజ్యమందలి అరణ్యములపై తనకు బాధ్యత లేదని ప్రకటించి విడిచిపెట్టెను. అప్పటి నుండి అతడు అనరణ్యుడు అను ప్రసిద్ధ బిరుద నామమును పొందెను. కాలక్రమమున అడవులు మ్లేచ్ఛులచే ఆక్రమింపబడినవి. పశ్చిమ సముద్రము మీదుగను వాయువ్య దిశలోని పర్వతముల మీదుగను భరతభూమికి ప్రయాణము చేసి వచ్చిన పాశ్చాత్యులు అరణ్యములలో స్థిరపడిరి. కలపను ఇతర వృక్ష సంపదను తమ దేశములకు తరలించుట ప్రారంభించిరి. వారితో చేతులు కలిపిన బానిస బుద్ధులైన భారత ప్రభుత్వాధికారులు వారికి తోడ్పడిరి. తత్ఫలితముగా వారి అధికారులకు అడవి పందులను, కుందేళ్లను, జింకలను వేటాడి చంపి తెచ్చి ఇచ్చెడివారు. కొంతకాలము తరువాత లవణాసురుడు అను పాశ్చాత్యుడు పశ్చిమ సముద్ర తీరములను భారతీయ ప్రభుత్వపు అనుమతితో 1000 సంవత్సరములు గుత్తకు తీసుకొని ఉప్పుటేళ్ల నేర్పరచి ఉప్పు వాణిజ్యము చేసెను. అతడు మహాధనవంతుడై మధువనమున స్థిరపడి ఆ వనమునకు ప్రభువయ్యను. తన దేశముల వారిని, వారి నాగరికతను భరతభూమియందు నెలకొల్పుటకు పెద్ద సన్నాహములు చేసెను. ఉప్పు వాణిజ్యమున భారతీయుల నుండి గడించిన సువర్ణములతో వైద్యాలయములను, యవన విద్యా బోధనాలయములను స్థాపించెను. వేద విద్యపై నమ్మకము లేనివారు అచట విద్యాభ్యాసము చేయవచ్చునని ఆహ్వానించెను. అచట విద్యాభ్యాసము చేయువారికి యజ్ఞోపవీతములు ఉండరాదు. వేదము చదువుట, యజ్ఞములు చేయుట పనికిరాదు. పశ్చిమ ఖండవాసుల మత చిహ్నములైన కంకపక్షి లాంఛనములను ధరింపవలెను. ఆ వర్గమునకు చెందిన వారికే ఉచిత సేవ చేయవలెను. మిగిలిన వారు విద్యాభ్యాసము చేయదలచినను, వైద్య సహాయము పొందదలచినను అపారముగా సువర్ణములను చెల్లింపవలెను. లవణాసురుడి వర్గముగా ఒక చిన్న పరిపాలక వర్గం ఏర్పడెను. వారు దేశమున వర్గభేదములను రేపిరి. ఆ వర్గభేదములకు పుట్టిన
దుండగములకు ప్రజలు గగ్గోలు పడిరి. రఘురాముని తమ్ముడైన శత్రుఘ్నుడు యుద్ధమున లవణాసురుని సంహరించెను. వాని పరివారమును నావలపై వారి దేశములకు తరిమెను. దానికి మెచ్చి రఘురాముడు శత్రుఘ్నుని మధువన రాష్ట్రమునకు రాజుగా నియమించెను. శత్రుఘ్నుడు మధువనమునకు సమీపమున రాజధానిని నిర్మాణము చేయించి దానికి మధుర అని పేరు పెట్టెను. ప్రస్తుతము ఉగ్రసేనునకు సంక్రమించిన మధురా పట్టణం ఇదియే. ఉగ్రసేనుడు మధువనమును చక్కని పండ్ల తోటగా మార్చెను. అందు కొన్ని వేల కుటుంబముల వారు వనపాలకులుగా పనిచేయుచు జీవనోపాధులు గడించుకొని అచటనే వాస్తవ్యతలు ఏర్పరచుకొనిరి. వసుదేవుడు అచ్చట కొంతకాలము వసించి గోగణములను వృద్ధి చేసి వైశ్యుల కుటుంబములకు అప్పజెప్పెను. నగర వాణిజ్యమును వదిలి వసుదేవుని ఉద్యమమున చేరుట వలన ఆ వైశ్యులు వ్రజగణము అని పేరు పొందిరి. వ్రజగణములనగా విడిచిపెట్టినవారు అని అర్థము. కంసుడు వసుదేవుని ఉగ్రసేనుని కారాబద్ధులను చేసిన వెనుక మధువనమందలి వైశ్యుల కుటుంబములను వెడలగొట్టి ఆలమందలను స్వాధీనము చేసుకొనెను. అప్పటి నుండి ఆ వనము ప్రభుత్వ పశు విక్రయశాలగా మార్చబడెను. గోవర్ధన సీమయందలి గ్రామములలో నందగోపుని అధీనమున ఉన్న ప్రజకుటుంబముల వారి దగ్గర నుండి సుంకముగా కొన్ని వేల లక్షల గోవులను కేసి స్వాధీనము చేసుకొనెను. అందు సగభాగము మాత్రము కంసునకు లెక్కజెప్పి మధువనమునకు త్రోలెను. మిగిలిన సగము రహస్యముగా హస్తినకు తరలించెను. అచట నగర వాస్తవ్యులకు క్షీరము, పెరుగు, వెన్న విక్రయము చేయుటకై పెద్ద గోవుల కేంద్రమునొకదాని నేర్పరచెను. దాని ఆదాయమునందు 3వ వంతు కేసికి, 3వ వంతు ధృతరాష్ట్రునకు పోను. మిగిలిన 3వ వంతు హస్తినలోని కోశాగారమునకు చెందును. మధువనమున మరి ఒక గోవుల కేంద్రము ఏర్పడినది. అందలి ఆదాయమున సగము కంసునకు, సగము కేసికి చెందును. అతటి గోవులను సంరక్షణము చేయువారిలో కంసునకు విశ్వాసపాత్రులైన వారు చాలా తక్కువ. ఆశ్రితులచే సేవలు చేయించుకొనుటయే గాని కంసుడు ముట్ట చెప్పుట ఎరుగడు. కేసి మాత్రము కొన్ని కుటుంబములను ఆదరించి లాభములలో కొంత మొత్తమును వేరు చేసి పండుగలకు, పబ్బములకు వస్తురూపమునను ద్రవ్యరూపమునను వారికి ముట్టజెప్పుచుండును. ఈ కేసి భటవర్గమునకు కంసుని భటులకు సరిపడదు. అభిప్రాయ భేదములు ఎక్కువై పరస్పర విద్వేషములు ప్రబలెను. ఆశ్రితులలో వర్గద్వేషములను పాలుపోసి పెంచుట లంచగొండి ప్రభువులను ప్రభుత్వాధికారులను అవలంబించు తాంత్రిక విధానము. వైశాఖ బహుళ అష్టమి నాటి ఉదయమున ప్రభుత్వ గోపాలకులు క్షీరములను పెద్ద పీపాలలో నింపుచున్నారు. ఎడ్ల శకటములపై బయలుదేరి కొందరు క్షీరమును మధురానగరమునకు తరలించుచున్నారు. చెట్ల కింద బంధింపబడిన గోవులు బలిష్టములై శంఖముల వలె కన్నులకింపుగా ఉన్నవి. మెడలోని గంటలు మ్రోగుచుండగా తోకలు విదలించుచు ఎందులకు కన్నీరు కార్చుచున్నవి. ఆ గోవులకు ఎదురుగా కొంచెము దూరమున కొన్ని వేల గోవత్సములు బంధింపకయే నిలబడి ఉన్నవి. తల్లుల వైపు తిరిగి ఉన్న దూడలు కదలవు, మెదలవు. పాలన్నీయు మిగులకుండా వాణిజ్యమునకే స్వీకరింపగా చనిపోయిన దూడలవి. వారు వానిని భద్రపరిచి పరిశుభ్రము చేసి దూదితో నింపి యథాతథముగా నిలబెట్టిరి. అది అచ్చట సంప్రదాయమైనది. కంసుని ఉత్తర్వుల ప్రకారము వారట్లు చేయుట నేర్చిరి. కేసి మాత్రము దానికి అంగీకరింపలేదు. దూడలకు పుష్కలముగా పాలు వదలవలననియు వాణిజ్యమునకై పశువుల సంఖ్య తరతరముల వృద్ధి కావలననియు అతని మతము. అతని పరిపాలకులలో కూడా కొందరు కంసుని గోవత్సముల పద్ధతిని గమనించిరి. దూడలకు విడవలసిన క్షీరమును దొంగతనముగా వేరు చేసి నగర ప్రాంతములలో సొంతముగా వాణిజ్యము ప్రారంభించిరి. దానికి అంగీకరింపని వారు తమకప్పజెప్పిన గోవత్సములను పుష్టిగా పెంచుకొని చుండిరి. ఇట్లు కేశవర్గము వారిలో కూడా మరల 2 వర్గములు ఏర్పడినవి. ఒకరిపై ఒకరికి కంటకింపు.
ఒక వర్గము వారు పాలపహరించి అమ్ముకొనుచున్నారనియు వత్సములు చనిపోవుచున్నవానియు రెండవ వర్గము వారు కేసికి తెలియబరచిరి. దూడలకు రోగము వచ్చి చనిపోయినవని మొదటి మార్గము వారు బొంకిరి. ఒకరిని గూర్చి ఒకరు సూటిపోటి మాటలు విసరుటయు వాగ్వాదములు రేగుటయు జరిగినది. కలహము పెద్దదై చేతులు కలసినవి. మీరు దూడలకు మిగులకుండా పూర్తిగా క్షీరము పిండుకొనుట మేము ప్రతిదినము గమనించుచునే ఉన్నాము. గమనించుటయే కాదు, ఈ అసత్యము మన దొరలకు కూడా తెలియజేసితిమి. మేమంతయు కనిపెట్టియే ఉన్నాము. మేము దూడలకు వదలిన క్షీరమును మీరు దొంగతనముగా పిండుకొని పోవుచున్నారు. చూచి కూడా ఇంతవరకు చూడనట్లుంటిమి. మేము దొరలతో చెప్పి మిమ్ము కొలువు నుండి తొలగింపగలము. మీకే కాదు, మీ అబ్బకు కూడా తరము కాదు, అబద్ధాల పుట్టలు. ఆ మాటే మాటాడవలదంటిమి, మాటాడెదము. ఆ మాటనే 100 మార్లు రెట్టించెదము. ఏమీ తలకొట్టి మొలిపింతురా? కావలసినచో మొలిపింతుము. మీ గోవులకు మా గోవులకు పుష్టిలో భేదము చూడుడు. దానిని బట్టియే మీ స్వామి భక్తి తెలియచున్నది. అవును, ఆ మాటలు అనవలసినది మేము. గోవుల పుష్టిలో భేదమును గమనించి కూడా సిగ్గులేక మాట్లాడుచున్నారు. మేము మీ వల్లే అవిశ్వాసులమై నోరులేని పశువులకు ఆహారము పెట్టుడని ఇచ్చిన సువర్ణములను దొంగిలింపలేదు. ఇంక మాట్లాడినచో పండ్లు రాలగలవు. రాలిన పండ్లు ఎట్లుండునో ఎప్పుడైనా చూచితివా? ఇదిగో చూడు అని ఒకడు బలిష్టముగా లాగి లెంపకాయ కొట్టెను. 2 దంతములు ఊడిపడి నోట నెత్తురు కారెను. వెంటనే అతడు పశువులను అదల్చు కర్ర తిప్పి బుర్ర మీద బలముగా ఒకటి పెట్టెను. బుర్ర చిట్లి నెత్తురు కారెను. వెంటనే కొన్ని కర్రలును కొన్ని బుర్రలును కొట్టుకొన్నవి. కర్రలు గెలిచెను. దూరము నుండి చూచుచూ వారి భార్యలు అమ్మో అమ్మో అని రొమ్ము బాదుకొనుచు హోరుహోరున ఏడ్చుచున్నారు. ఇంతలో ఒక నూతన వ్యక్తి వారి నడిమికి వచ్చి ఆగుడు అని మేఘ గంభీర ఘోషతో గద్దించెను. ఆ వ్యక్తి పొడగరి అయి పశుపాలకుని వేషమున మోకాళ్ల పైకి పంచె బిగించి కట్టుకొనెను. ముదుకయైన పైపంచెతో తలపాగతో మెడలో రంగుల పూసల పేరుతో కుడి చేతిలో లావైన బాణాకర్ర ధరించి ఉండెను. వారతనిని చూచి ఎచ్చటి వారచటనే నిలిచిపోయిరి. అంతయు నిశ్శబ్దము. తామట్లెందుకు నిలిచిపోయిరో తమకే తెలియక వెరగుపడిరి. మరల తెలివి తెచ్చుకొని కలబడబోచుండగా నూతన వ్యక్తి గట్టిగా గద్దించెను. మూర్ఖులారా, ఇటు చూడుడు అనెను. అందరును వాని వైపు తిరిగి చూచిరి. అతడు తన బాణాకర్రతో నేలపై గట్టిగా మోదెను. గాలిలో ఎచ్చటనో దూర లోకముల నుండి స్పష్టముగా వేణుగానములు వినిపించెను. గోవులన్నీయు ఆ దిక్కునకు మోరలెత్తి చూచినవి. ఎల్లరునూ ఆ దిక్కే చూచిరి. ఆ వైపుననున్న వృక్షముల నుండి పారిజాత పుష్పములు జలజల రాలెను. ఇప్ప పువ్వుల చెట్ల నుండి పారిజాత పుష్పములు రాలుట వారందరికీ కన్నులు మిరిమిట్లు గొలిపెను. నూతన వ్యక్తి ఆ పుష్పములను దోసిళ్లతో తీసి మృత గోవత్సములపై చల్లెను. ఆ లేగదూడలు చెంగున తల్లులను సమీపించి నురగలు జారున్నట్లు క్షీరములు గ్రోలెను. పశుపాలకులెల్లరూ ఆ వ్యక్తి చుట్టూను చేరి సాష్టాంగ నమస్కారములు ఆచరించిరి. ఆ మహనీయుని సమీపమున గాలిలో వీణమీటులు వినిపించెను. వారందరూ మరల మ్రొక్కుచూ ఇట్లనిరి, మహానుభావ, నీవెవ్వరవు? దేవుని వలె దిగి వచ్చితివి. నూతన వ్యక్తి, కాదు, దేవుడు వేరుగా దిగివచ్చును. పశుపాలకుడు అష్టమ గర్భమున దిగివచ్చును. నూతన వ్యక్తి, అది తెలిసియే ఇట్లు ప్రవర్తించుచున్నారా? పశుపాలకుడు, క్షమింపుడు, మమ్ము మా వారిని రక్షింపుడు, చల్లగా దయచూడుడు. యజమానుల చిత్తవృత్తిని అనుసరించి మేము మెలగుచున్నాము, అంతేగాని మాకు గోవుల యందు భక్తి లేక కాదు. నూతన వ్యక్తి, ఈ గోవత్సములతో పాటు మీ దారాపుత్రులు కూడా చచ్చిపోగలరు. జాగరూకతతో ప్రవర్తింపుడు. మీ ప్రభుత్వాధికారులు చచ్చిన మీ దారాపుత్రులను బ్రతికింపలేరు. వారి మృతదేహములలో దూది నింపి కుట్టినచో మీ సంసారములు నడచునా? పశుపాలకుడు, రక్షింపుడు, బతికియున్నచో బలుసాకు తినవచ్చును. మాకు మార్గమును ఉపదేశింపుడు.
మీ శిష్యులమై మీ కాలు మ్రొక్కుచూ బతుకగలము. నూతన వ్యక్తి: అక్కరలేదు, మీరు మ్రొక్కదలచినచో మ్రొక్కులను స్వీకరించుటకొకడు వేరుగా దిగివచ్చును. పశుపాలకుడు: అష్టమ గర్భమున దిగివచ్చువాడేనా? అతడు దేవకీదేవి గర్భమున పుట్టగలడని మధురలో కొందరు పెద్దలు చెప్పుచున్నారు. కానీ పాపము దేవకి చెరసాలలో ఉన్నది కదా. నూతన వ్యక్తి: పురాణ పురుషుడు దిగి రాదలచినప్పుడు చెరసాల అడ్డము కాదు, పిడుగు పడినచో కిరీటము అడ్డుపడునా? దేవకిని చెరపట్టినవాడు కంసుడు కనుక అతడేమగునో మీరే ఊహింపుడు. ఈ కంసుడు కేసి మీకు శాశ్వతము కాదు. వారి కొలువు మీకు జీవనోపాధి అని నమ్మినచో ఎండి వ్రేలాడుచున్న కొబ్బరి మట్టను పట్టుకొని పెనగులాడిన వాడేమగునో మీ గతియు అట్లే అగును. మీ ప్రభువుతో ప్రభుత్వోద్యోగులును మీరును నామరూపములు లేకుండా పోవుదురు. పశుపాలకుడు: మాకు మీరే దారి చూపవలెను. బిడ్డ పాప గలవాండ్రము, మాకు దారి చూపి రక్షింపుడు. మీ పేరు చెప్పుకొని బ్రతుకగలము. నూతన వ్యక్తి: అయినచో వినుడు. నేనిప్పుడు తలచుకొనినచో మిమ్మందరను సురక్షితముగా ఆలమందలతో మాయము చేసి స్వేచ్ఛా స్వాతంత్ర్యములు గల తావున నిలుపగలను. కానీ మీరే ప్రయత్నించి ఆ తావునకు పోవుట మంచిది. పశుపాలకుడు: ఆ ప్రదేశం ఎక్కడా? నూతన వ్యక్తి: గోవర్ధనగిరికి సమీపమున వ్రజము అను గ్రామమున్నది. దానికి నందగోపుడు అధిపతి. మీరచ్చటకు పొండు, నందుడు మిమ్మాదరించును. ఈ రాత్రి 2వ జాము దాటిన వెనుక గోవులను తోలుకొని బయలుదేరుడు. ఈ గోవులను గోవత్సములను నందగోపుని మందలకు చెందినవి. కేసి భటవర్గమైన ప్రభుత్వోద్యోగులు వీనిని ఎత్తుకొని వచ్చి కంసునకు కేసికి అధీనము చేసిరి. గోవత్సములకు హాని తలపెట్టిరి కనుకనే రక్తపాతము జరిగినది. మూర్ఖులు కర్మఫలములను ఊహింపలేరు. మీరు గోవులను ఎంతగా ఆదరించెదరో అంతగా మీ కుటుంబములు క్షేమముతో వర్ధిల్లును. నందగోపుని సొమ్ములు నందగోపునికి అప్పజెప్పి మీరతని కొలువున నిలిచినచో క్షేమము కలుగును. పశుపాలకుడు: చిత్తము, మరి మాకు కేసి వలన బాధలు కలుగకుండునట్లు అభయమియ్యవలెను. నూతన వ్యక్తి: నందగోపుని రక్షణలో మీకెట్టి ఆపదయు కలుగదు. సురక్షితముగా వర్ధిల్లగలరు. పోయిరండు. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 13th చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 14th చాప్టర్ చదువుకుందాం. గోవర్ధనగిరికిని మరి ఒక పర్వతమునకును నడుమనున్న లోయలో ఆమ్రవనము అనబడు విశాలమైన ప్రదేశము కలదు. అందు తరతరముల నుండి మామిడి చెట్లు గుబురులుగా పెరిగి ఆ ప్రదేశమును మాటు చేయుచున్నవి. గుబురులలో నుండి వెలువడి కొన్ని వందల రాచిలుకల గుంపులు గలగలమని కలకూజితములు చేయుచు చెట్టు నుండి చెట్టునకు పరిగెత్తుచున్నవి. వైశాఖ బహుళైకాదశి నాటి పొద్దుటి ఎండ పొడలో పరువెత్తుచున్న చిలుకల గుంపులు బంగారు నీరు తీసిన పిట్టల బొమ్మల వలె కనిపించుచున్నవి. చెట్లపై చేరి పలుకవారిన బలిష్టములైన మామిడి పండ్లను ముక్కులతో తొలుచుకొని తిని టెంకలు రాలగొట్టుచున్నవి. ఒక మావి గుబురు నడుమ విశాలమైన సమతల ప్రదేశమున 500 మంది వ్రజయువకులు చేరి వ్యాయామ సాధన చేయుచుండిరి. కొందరు ఈటెలను వేగముగా త్రిప్పుచుండగా మరికొందరు నలుదిక్కుల నుండి వారిపై రాళ్లు రువ్వుచుండిరి. రాళ్లు యువకులను తాకక ఈటెలను కొట్టుకొని క్రింద పడుచుండెను. మరికొందరు యువకులు బల్లెములను దూరమున ఉన్న ఎండిపోయిన బూరుగు చెట్ల వైపునకు విసరుచుండిరి. ఈటెలు బూరుగులకు గుచ్చుకొని లోతుగా దిగిన వేగమునకు వణుకుచున్నవి. ఇంకను కొందరు యువకులు కత్తిసాము కత్తి యుద్ధము నేర్చుచుండిరి. మరికొందరు బాణాకర్రలను తిప్పుచు పలు వరుసలలో సాము గరిడీలభ్యసించుచుండిరి. అందరొక్క మారు తమ తమ పరిశ్రమ మాపి నిశ్శబ్దముగా నిలబడిరి. వారందరికిని ప్రధానాచార్యుడైన రణగోపుడు వచ్చి హస్త సంజ్ఞ చేయగా వారందరూ సమీకరించుకొని చక్కని మండలముగా నిలబడిరి. ప్రధానాచార్యుని వెనుక శతగోపుడు, నందగోపుడు మందస్మితములైన ముఖములతో తలపాగలు, కిర్రుచెప్పులు
బాణాకర్రలు ధరించి నడచి వచ్చి మండలము నడుమ నిలబడిరి. ఎల్లరూ నమస్కరింపగా వారును నమస్కరించిరి. నందగోపుడు సాధన బాగుగా సాగుచున్నదని తలచెదను. మీరందరూ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటికి సంసిద్ధులుగా ఉండవలెను. ప్రధానాచార్యుడు కేసి భటులకు సమాధానము చెప్పు వరకు ఇప్పటికే సంసిద్ధులుగా ఉన్నారు. నేటి నుండి ఎవరునూ గోధుమలను గాని గోవులను గాని ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పని లేదు. ఇదివరకే చిరకాలము నుండి పరిశ్రమ చేసిన వారు పలువురు మన యువకులలో కలరు. నందగోపుడు అయినచో మీకొక శుభవార్త తెలిపెదను. కంసునిచే కేసిచే కొనిపోబడిన మన గోగణములలో కొంత భాగము తిరిగి వచ్చుచున్నది. నేటి సాయంకాలమునకు మన మందలో చేరగలదు. వానితో పశుపాలకులు కూడా వచ్చి మన వ్రజబలములో కలసిపోవుటకు అంగీకరించిరి. ప్రధానాచార్యుడు ఇది ఎట్లు సంభవము? నందుడు మన శతకోపుని సోదరుడొకడు చిన్నప్పుడే ఇల్లు విడిచిపోయి హిమాలయములలో తపస్సు చేసి సిద్ధులు సాధించెను. అతడు చాలా మహిమలు కలవాడు. తన యోగశక్తితో భవితవ్యమును దర్శించెను. పురాణ పురుషుడు దేవకి అష్టమ గర్భమున పెరుగుచుండుట ఎరిగి అతడు సహకరించుటకై హిమవత్ పర్వత సీమల నుండి దిగివచ్చెను. అతడు మొట్టమొదటగా మధువన మందలి గోశాలలో దర్శనమిచ్చి మహిమలు చూపి అతటి వారిని వశపరుచుకొనెను. దాని వలన మనకిది సాధ్యమైనది. నందగోపుడిట్లు వివరించుచుండగా దూరము నుండి ఒక గోపయువకుడు వేగముగా పరుగెత్తుకొని వచ్చుటను కొందరు గమనించిరి. అతడు సూటిగా మండలమున ప్రవేశించి నందుని ఎదుట నిలిచి ఆయాసపడుచు ఇట్లనెను. ఈ గోముఖ గ్రామం వైపునకు కేసి అనుచరులైన ప్రభుత్వ భటులు నడిచి వచ్చుచున్నారు. నందుడు, రణగోప, నీవు 20 మంది యువకులతో గోముఖమునకు పొమ్ము. వచ్చిన భటులతో మాట్లాడి తొందరపడక వారికి ఏమి కావలెనో కనుగొనుము. గోవులను గాని గోధుమలను గాని స్వాధీనపరచుటకు వచ్చినచో తగిన విధమున సంభాషించి వారింపుము. వారు వినక బలాత్కారము చేసినచో బంధించి మాకు కబురు చేయుము. రణగోపుడు వెంటనే 20 మంది యువకులతో చెరచెర నడచుచూ వెడలిపోయెను. ఎల్లరునూ ఆతురులై ఎదురుచూచుచూ వేచి ఉండిరి. మరల వ్యాయామ సాధనలు యథాపూర్వముగా జరుగుచుండెను. 3 గడియల కాలమునకు గోముఖ గ్రామమున కేగిన వారు తిరిగి వచ్చిరి. మొగములలో అలసట ఏమియూ కనుపింపలేదు. రణగోపుడు పిల్లిని చూచి పులి అనుకొని వార్త తెచ్చిరి. అదుగో పులి అనగా ఇదుగో తోక అని పరుగులెత్తితిమి. పాపమా భటులు నిర్బంధించుటకు రాలేదు. అందొకడు వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్ర పై అధికారికి భావమరిది. నందుడు అన్నాతురులకు గోధుమలు దానము చేయుచున్నాడని విని ఆశపడి వచ్చెను. వానితో మరికొంతమందిని కూడా కొని తెచ్చెను. నందుడు, వారికేమి బదులు పలికితిరి? రణగోపుడు, తమరు చెప్పిన మంత్రం ఉన్నది కదా, నలుగురకును 4 చిన్న సంచులు గోధుమలు కొలిపించితిమి. నందుడు, మరి అరటికాయల హస్తము, సొరకాయ, జున్నుపాలు ఇచ్చి పంపలేదా? రణగోపుడు, ఇచ్చితిమి. జున్నుపాలకు రేపు గిన్నె తెచ్చుకొనుమని చెప్పి పంపితిమి. నందుడు, రేపతడు గిన్నె తెచ్చుకొన్నచో నన్ను కలుసుకొనుమనుము. రణగోపుడు, మిమ్ములను కనుగొని మరల వానికి చెప్పుటకే గిన్నె తెచ్చుకొనుమంటిని. నందుడు, మరి కంసుని భటులన్నను కేసి క్రింద ఉద్యోగము చేయువారన్నను వేరుగా అడుగనక్కరలేదు. లంచములే వారికి జీతములు. జీతములపై వారికెన్నడూనూ విలువలేదు. ఎంత దండుకొన్నను తిండి గడువని ప్రభుత్వాధికారులతో నిండి ఉన్నది మధురా పట్టణము. వారందరూ పైకి పులుల వలె ఉన్నను లోపల మాత్రము జింకల వంటి వారు. రణగోపుడు, వారి నడుమ నక్కల వంటి వారున్నచో విపత్కరము. నందగోపుడు, సూటిగా బొక్కలలోనికి పోవుదురు, మరి తిరిగి రారు. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 13th and 14th చాప్టర్స్ అయిపోయినాయి.